హరి ఓం. ఓం నమో వెంకటేశాయ నమ. ఈశ్వర పరమేశ్వర పాహిమాం రక్షమాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, బ్రహ్మకు తండ్రిపై ఉన్నావు. అందరినీ కూడా తండ్రిలాగా కాపాడి రక్షించు. సర్వేజన సుఖినో భవంతు. వినయశీలుడు తలకు గుడ్డ చుట్టుకొని పల్లె వాతావరణం కదా, వాళ్ళంతా పల్లె ప్రజలు. వారికి మనం గ్రాంధిక భాషలో, ఉన్నతమైన భాషలో, ఒక ఏదో అర్థం కాని భాషలో చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా. అందుకని వినయశీలుడు గురువు గారు చెప్పినట్లుగా అది ఆలోచిస్తున్నాడు. ఆ వ్యక్తి ఏం అడిగాడంటే, అయ్యా లౌక్యము అంటే ఏమి, లౌకికము అంటే ఏమి? మీరు చెప్తుంటే నాకు అర్థమైంది, ఆ మాటలు విన్నాను, కానీ రెండింటికి నాకు అర్థాలు తెలియదు. లౌక్యము అంటే ఏమి, లౌకికము అంటే ఏమి అని అన్నాడు. అలా అడిగితే మీకు నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఎప్పుడు అర్థం కాంది మనం వినకూడదు. మనకు ఒక బాగా మోతుబరి అంటే మీ మోతుబరి అంటే భూములు ఎక్కువ ఉంటాయి, పంటలు పండిస్తూ అన్నీ బాగా అభివృద్ధి చేసుకుంటూ ఉంటాడు, మంచివాడే. ఒకరోజు ఏమైందంటే వర్షాలు పడినాయి, బాగా పంట తిన్నాడు. ఈ కలుపు నాటాలి. కలుపు అంటే మీ ఈ ధాన్యాన్ని, ఒడ్లు అంటారు, ధాన్యాన్ని చల్లినప్పుడు అవన్నీ బాగా ఉంటే అన్నీ ఒకే గుంపుగా పెరిగిపోతాయి. దాన్ని తీసి ఒక క్రమశిక్షణలో పెట్టాలి. దాన్ని కలుపు మొక్కలు పెరిగేసి ఇది నాటడం అంటారు, నాటులు నాటడం అంటారు వాళ్ళు. దీనికోసం కూలి వాడడం అంటే సగం మంది రాలేదు, కొంతమంది ఏదో వేరే పనులు వెళ్ళిపోయారు. ఆ భూస్వామి చాలా కోపం వచ్చింది, అందరినీ గట్టిగా అరిచాడు. ఎంతమంది ఎంత డబ్బులు ఇస్తుంటే మీరు రాకపోతే ఎట్లా అట్లా ఎట్లా. ఆ ఆవేశంతో ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వస్తేనే ఆయనకి మామూలుగా సహజంగా ఆయన ఇంట్లో అడుగు పెడుతుంటే ఆ యొక్క ఎడ్ల బండి చప్పుడు అవన్నీ వినిపిస్తుంది, గజ్జలు గలగలడం. ఎడ్ల బండి దిగ్గానే ఆయన అందరూ నమస్కారం పెట్టి అక్కడ సేవకులంతా అక్కడ నమస్కరించడం జరుగుతుంది. అయితే ఈయనకి ఆచారం ఒక ఆచారం. ఏం ఆచారం అంటే, ఇది మన ధర్మంలో కూడా ఉంది ఆచారం, అందరూ ఆచరిస్తారు దీన్ని. భర్త ఎక్కడ బయట పనిగా వెళ్ళి వచ్చినప్పుడు ఇంటికి రాగానే భార్య వెంటనే చెంబుతో నీళ్ళు తీసుకెళ్ళి ఇస్తే కాళ్ళు కడుక్కుంటాడు. ఎందుకు? కాళ్ళు సూక్ష్మజీవులు ఉంటాయి. అందరూ కాళ్ళు కడుక్కునేందుకు ఇంటికి వెళ్తారంటే కాళ్ళకి అక్కడ మనం తిరిగి సూక్ష్మజీవులు ఉంటాయి, చెప్పులు వేసుకున్నా ఉంటాయి మళ్ళీ. అందుకని కాళ్ళు కడుక్కొని ఇంటికి పోవడం మన ఆచారం. ఎందుకు? అది ఆరోగ్య సూత్రం అని. కాళ్ళు కడకుండా లోపల పోతే ఏమవుతుంది, బయట ఉండగా సూక్ష్మజీవులు నేల మీద అన్నీ కూడా కాళ్ళు కట్టుకుంటాయి, అవి ఇంట్లోకి వస్తాయి, అది అందరికీ వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అందుకని కాళ్ళు కడుక్కొని రావడం అనేది ఒక సాంప్రదాయం, ఒక ఆచారం. అది కూడా గొప్ప శాస్త్రీయమైనది. మన ఆచారాలన్నీ కూడా శాస్త్రీయమైనటివే. మనం ఏ ఆచరిస్తున్నామో ముఖ్యమైనటువంటి కొన్ని మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు తప్ప అవన్నీ కూడా మన ఆరోగ్య సూత్రాలే. అవన్నీ తెలుసుకోవాలి మనం. మన జ్ఞానం ఏ వైద్యము, ఎటువంటి పరీక్షలు లేని కాలంలో ఇవన్నీ ఎంత కనిపెట్టారో అంత జ్ఞానం ఎట్లా వచ్చిందో మన పూర్వీకులు, ఆప్తులు అంటాం వాళ్ళని, ఋషులు, మునులు, యోగులు, ఇలాంటి వారు భగవంతుడి యొక్క అవధూతులు. ఈమె ఏం చేస్తుంది, ఆ సమయంలో ఎక్కడో కొంచెం పరధ్యాసలో ఉంది. చంటి బిడ్డ ఉయ్యాలు ఊపుతూ గమ్మని నిద్రపోతున్నాడు. వెంటనే గట్టిగా 2 సార్లు అరిచాడు. ఏమో అనేది అంటాడు. మామూలుగా ఆ కాలంలో అట్లే అంటారు. మామూలు ఇప్పుడైతే మనం ఏమండి వెళ్ళిన భార్య అని కూడా పేరు పెట్టి పిలుస్తారు, కొంతమంది ఏదో పేరు పెట్టిస్తారు. గట్టిగా అరవడంతో ఆమెకి వెంటనే అయ్యో వచ్చేసాడు, ఏం చేయాలి ఇప్పుడు? అందులో ఆ అరుపులో ఆమెకి అర్థమైపోయింది ఎక్కడ ఆవేశంతో ఉన్నాడు అని. వెంటనే ఆ ఉయ్యాల్లో ఉండే బిడ్డని భుజాలు వేసుకొని గబా చెంబెత్తుకొచ్చింది. ఏమండి అతను మాట్లాడే లోపలనే ఈ ఇల్లాలు ఏమంటుంది, ఏమండి వీడికి ఏదో కడుపు నొప్పి అనిపిస్తూ ఉంది, వీడు చాలాసేపు ఏడుస్తున్నాడు, ఇట్లా వెళ్తున్నాడు, వాడిని ఇప్పుడే పాలు తాపి నిద్రపుచ్చాను, ఒకసారి మన వైద్యుడి గారు తీసుకుపోతే బాగుండు అనింది. అవునా అంటే నాకెందుకు చెప్పలేదు నువ్వు? పద వెంటనే. లేదు, ఇప్పుడు నిద్రపోతున్నాడు, వాడికి చిన్న వైద్యం చేశాను, ఆ బొడ్డు చుట్టూ ఏదో నా ఒక పూర్వకాలం వేసి వెళ్తాలని అది రుద్దాను, మీరు రుద్దేసి ఉంటున్నారు. ఇవన్నీ సనాతనంలో ఉన్నటువంటి కొన్ని నాటు వైద్యాలు. అవన్నీ నేను చేసేసానులేండి,
మరలా తీసుకెళ్తాము అని ఆయన చెప్పింది. వెంటనే అది అయ్యో బిడ్డకు బాగా లేకుండా వచ్చిందా, నువ్వు అందుకు లోపల ఉండవా, పోన్లే నేనేదో ఆవేశం వచ్చి నాకు ఏమనుకోలే అనుకుని ఆ చెంబు తీసుకుని కాళ్ళు కడుక్కొని ప్రశాంతంగా లోపలికి వచ్చాడు. దీని లౌక్యం అంటారు. లౌక్యం అంటే ఇలాంటివన్నీ కూడా మనకు రాబోయే ప్రమాదాలు మనం పొరపాటున ఆదమరచి చేసినప్పుడు ఏ ప్రమాదాలు వస్తాయో వాటిని ఎలా తప్పించుకోవాలని చూడటమే లౌక్యం నాయన అని చెప్పాడు వినయశీలుడు. మరి లౌకికం అన్నావు. లౌకికం అంటే అది వేరేటటువంటి ఒక భాష, అదొక అర్థవంతమైన మాట. లౌకికం అనేది ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయం. లౌక్యం అంటే తెలివి, బుద్ధిని ఉపయోగించడం. ఏ సమయంలో మన బుద్ధిని ఎలా ఉపయోగిస్తే ఆపదలను తప్పించుకుంటామో దాన్ని లౌక్యము అంటారు అని చెప్పి అప్పుడు ఆ యొక్క గ్రామస్తులు అందరూ కూడా చాలా ఆనందపడి చప్పట్లు కొట్టారు. చప్పట్లు వద్దు, విని అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి అని వినేశులు కూడా నమస్కారం పెట్టి ఓం నమో నారాయణాయ నమః, ఓం నమ శివాయ, పాహిమాం రక్షమాం, శ్రీకృష్ణం వందే జగద్గురు.